ఏముందమ్మా? ఏం జరిగిందమ్మా? నాకు నెల రోజులు ఇంటికి వాటర్ ఇవ్వలేదండి. మొన్న వాసనలు వచ్చి వచ్చినప్పుడు నేను గడప గడప ప్రోగ్రామ్కి నేను మాట్లాడిన దగ్గర నుంచి 1 మంత్ వాటర్ లేవు, అందరికీ తెలుసు. పాలు రానియకుండా చేశారు అండ్ కరెంట్ లేకుండా చేశారు, పవర్ కట్ చేసి అటాక్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే ఏమో ఒక ఆడపిల్లని ఈ విధంగా మన జగనన్నేమో ఆడపిల్లని మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్క చెల్లెమ్మల్లాగా చాలా సంతోషంగా చూసుకుంటానని చెప్పారు. ఇది ఏ గవర్నమెంట్లో ఎక్కడ న్యాయమో, ఏ స్టేట్లో ఉంది, ఏ ఊర్లో ఉందనేది నాకు దానికి ఆన్సర్ కావాలి. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రశ్నించడం తప్ప దానికి ఇలాంటి అటాక్ చేస్తారా? మీరే చూడండి, నాకు వాటర్ ఎలా రావాలి, నాకు పాలు ఎలా రావాలి, థింగ్స్ ఎలా ఉండాలి, ఇంట్లో ఒక్కదాన్ని ఆడపిల్లని ఈ రకంగా ఇంట్లో బంధించి ఇది ఏ విధంగా న్యాయము, ఇది ఎలా? నేను బయటికి వెళ్తే ఏదన్నా ఫార్మ్ హౌస్ గురించి నేను క్వశ్చన్ చేస్తానని ఈ విధంగా ఇది చేయడము, ఒక కోర్టు ఆర్డర్లో ఏ విధంగా కూడా ఇంజెక్షన్ ఆర్డర్ అన్నా కానీ ఏదైనా కానీ ఎవరు ఇంటి కోడల్ని ఇచ్చేయడానికి లేదంటే ఫార్మ్ హౌస్ ఇష్యూ గురించి నేను క్వశ్చన్ చేస్తుంటే బయటికి వెళ్ళడానికి లేకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది నాకు నాకేమన్నా అయితే మాత్రం వాసు అనే దీనికి 100% బాధ్యుడు. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి నాకు అటాక్స్ మీద అటాక్స్, ప్రాంప్లెట్లు, పిచ్చి ప్రాంప్లెట్లు వేయిస్తే పట్టించుకోవాలా, ప్రతి ఒక్కటి అంతా. ఇది పోలీసులు అందరూ వాళ్ళ గవర్నమెంట్కి వంత పాడుతూ ఇది రౌడీ రాజ్యం లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆడపిల్ల మీద మీ ప్రతాపం, ఆడపిల్ల మీద మీ ప్రతాపం. అత్తగారింట్లో కూడా ఆడపిల్లకి సెక్యూరిటీ లేకపోతే ఎక్కడ బ్రతకాలో చెప్పండి జగనన్న, మీరే చెప్పండి. ఇంతకంటే నేనేం మాట్లాడలేను. ఎన్ని రోజులు ఇక్కడే భూస్థాపితం అయిపోతాను నేను.